కొనుక్కున్నాం బాదం జీడిపప్పు నమ్కీన్ మసాలా ఇదిగోండి దీనికైనా 666 రూపాయలు తీసుకొని వ్యాపారాన్ని ముగించండి. మీకు కాస్తైనా సిగ్గుగా లేదా? నా నెత్తి మీద దద్దమ్మ అని రాసుందా ఏంటి? యావైంది అంకుల్, ఎందుకు కోపంగా ఉన్నారు? 999 కి బిల్లింగ్ వచ్చింది, కానీ వీళ్ళిద్దరూ బ్యాటరీనా తర్వాత బ్యాటరీ పేరు 666 అని అంటున్నారు. అంకుల్ మీరే బిల్లుని తిప్పి చూసి 666 రూపాయలు తీసుకోండి. రామన బంగారం వా. బంగారం, నీ తమ్ముడికి ఆ తల మీద దెబ్బలా తగిలింది. ఈ బ్యాట్ పెట్టుకుని నేను అలా బాల్ ని షాట్ కట్టాను. అది ఇక్కడికొచ్చి పడింది, వీడు అవుట్ అయిపోయాడు. నువ్వు కూడా ఒక బ్యాట్వే కదా, బుద్ధి లేనివాడా. కావాలంటే నీ తల మీద కొట్టుకోవచ్చు కదా. ఎంత దారుణమైన బ్యాట్స్ ఇవి! చెత్తని విసిరేయకూడదని కూడా వీటికి తెలియట్లేదు. మేము చెత్తని చెత్తబుట్టలోనే వేశాం. ఒకవేళ అది కింద పడిపోతే దానికి నన్నేం చేయమంటా? లోకమే తలకిందులుగా ఉంది కదా. శబ్దం వచ్చేసింది. టీ రెడీ అయింది, కానీ బిస్కెట్లు అయిపోయాయి. వినండి, అయిపోయింది కదా. మార్కెట్ కి వెళ్ళి కాస్త తీసుకొని వస్తారా? మార్కెట్ లో అన్ని చాలా కాస్ట్లీగా ఉన్నాయి మై డియర్ నా ఫ్రెండ్. దగ్గర ఒక ఐడియా ఉంది. వింటారా? మనం తలకిందులుగా వేలాడ్డాన్ని ఉపయోగించుకుందాం. నా పూనా. ఈ రోజు వ్యాపారం బాగా జరగాలి. షోనా, మీ షాప్ ని మీరు మూసేయకండి. సరిగ్గా 12 గంటలకి లంచ్ కోసం మూసేస్తాం. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు కాదు, సాయంకాలం 6:30 గంట. ఏంటి? అరే ఏంటిది ఆశ్చర్యం! ఇవాళ లంచ్ టైం పోయింది నాకు తెలియదు. అంతలోపే సాయంత్రం అయిపోయిందో. షోనా, ఇంత హెవీ లోడ్ ని తీసుకోకండి. మీరు త్వరగా వస్తువులు ఇవ్వండి. 99 అయింది బిల్లు. మేమేవి కస్టమర్స్ కాదు, అంతేకాకుండా ఇది 99 కాదు, ఇది 66. ఇదిగోండి మీ మొత్తం డబ్బు. ఇలాగే ఐస్ క్రీమ్ చూస్తూ ఉంటే ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. త్వరగా వస్తువులన్నీ కొనాలి. నువ్వు సరిగ్గానే చెప్పావు. పాపా త్వరగా చెప్పు, ఏ వస్తువు తీసుకోవాలి? మేడం కొనుక్కుని రమ్మన్న లిస్టు ప్రస్తుతం హనీ దగ్గరే ఉంది. అరే వస్తువుల లిస్ట్ ఎగిరిపోతుంది, పట్టుకోండి. దిగులు పడకండి, వస్తువులకి లిస్టు నా దగ్గరే ఉంది. ఎగిరిపోయింది వస్తువు కొనాల్సిన డబ్బులు. ఇది 100 రూపాయల నోటు. మీరు చేసేది చూస్తుంటే 1000 రూపాయల నోటు ఎఫెక్ట్ లా అనిపిస్తుంది. నిమ్మకాయలమ్మా, నిమ్మకాయలు రండి. ఐడియా. నోటు దొరికింది. వావ్ తమ్ముడు, ఒక లెమన్ కూడా దొరికింది. 100 రూపాయల నోటు దొరికింది.
మంచిది. అలా చూస్తే నాకు లెమన్ అసలు నచ్చదు. కొనుక్కున్నాం బాదాం జీడిపప్పు నమ్కీన్ మసాలా ఇదిగోండి దీనికైనా 666 రూపాయలు తీసుకొని వ్యాపారాన్ని ముగించండి. మీకు కాస్తైనా సిగ్గుగా లేదా? నా నెత్తి మీద దద్దమ్మ అని రాసుందా ఏంటి? ఆ? యావైంది అంకుల్ ఎందుకు కోపంగా ఉన్నారు? అదే 999 కి బిల్డింగ్ వచ్చింది, కానీ వీళ్ళిద్దరూ బ్యాటరీనా తర్వాత బ్యాటరీ పేరు 666 అని అంటున్నారు. అంకుల్ మీరే బిల్లుని తిప్పి చూసి 666 రూపాయలు తీసుకోండి. కాసేపు నువ్వు చూస్తావా? ఒక నిమిషం ఇలా చూడండి, 999 రూపాయల బిల్లు. మీకు ప్రూఫే కదా కావాలి, మీరందరూ తలకిందులుగా నిలబడండి. తలకిందులుగా చూద్దాం తమ్ముడు. అందరికీ మనం ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి కదా. అందరూ నా పాట రీమిక్స్ వినండి, దీన్ని కాస్త చూడండి. చూసారా 666. విను విను, వీళ్ళకి అర్థమయ్యేలా చెయ్యకు. నీ వస్తువుల్ని నువ్వు తీసుకో, 666ని ఇచ్చేసే. బయలుదేరు బయలుదేరు లూనా. మిత్రులారా నాకు 999 తెలుస్తోంది. నాకు కూడా 666 రూపాయలే కనబడుతుంది. అరే వాళ్ళు మిమ్మల్ని తలకిందులుగా నిలబెట్టి దద్దమలు చేశారు. నా దగ్గర నుంచి దోచుకుని వెళ్ళిపోయారు. మీరేం దిగులు పడకండి అంకుల్, ఆ బ్యాట్స్ ని ఈ క్యాట్స్ పట్టుకుంటాయి. మారిపోయాడు. వదిలిపెట్టను, అనుమానమా? జోర్దార్ క్యాచ్ పట్టుకో. అది మన హనీ. ఓపిగ్గా నెమ్మదిగా క్యాచ్ పెట్టడానికి అది హనీ డబ్బా కాదు. బాయ్. ఐడియా. నేనే
నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఎలాగో పైకొచ్చారు కానీ కిందకి ఎలా వెళ్తారు ఏం చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్పు. నేనేమీ అనలేదు, నొప్పి తట్టుకోలేక అరిచానంతే. వద్దు వద్దు వద్దు, మమ్మల్ని ఉతికి ఆరేయకండి, మేం బాధలో బాగా ఏడుస్తున్నాం. తలకిందులుగా వేలాడుతున్నందుకు తెగ ఆడిస్తున్నారు. మేము ఖచ్చితంగా మీకు శిక్ష విధిస్తాం. సరే, మేము పౌడర్ లిప్స్టిక్ తీసుకొస్తాము. ఎందుకు? పోపటే కదా చెప్పాడు శిక్ష విధిద్దామని. బ్యాట్స్ తలకిందులుగా మాట్లాడుతున్నాడు అనుకుంటే ఇక్కడ హనీ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఈ రోజు అంతా అడ్డదిడ్డంగానే జరుగుతోంది. బ్యాటరీనా, బ్యాటరీ పెరి, బ్యాట్స్ ఈ లోకాన్ని చూడడానికి ఒక సెపరేట్ పద్ధతి ఉంది. దాన్ని యూజ్ చేసుకొని మీరు ప్రజల్ని ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ మీరు దాన్ని తప్పుడు మార్గంలో యూజ్ చేస్తున్నారు. అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే మేము అర్థం చేసుకున్నాం. మేము అందరి డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం, తక్కువైనా సరే ఎక్కువైనా సరే. వీళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అనేది నేను చెక్ చేస్తాను. ఇది నాకు 1, ఇది మీకు ఎలా కనిపిస్తోంది? 1 ఇది 8, మీకు ఇది ఎలా కనిపిస్తోంది? 8 గుడ్. ఇది 0, మీకు ఇది ఎలా కనిపిస్తోంది? అరే దద్దమ్మా, ఎగ్జాంపుల్ కరెక్ట్ గా చెప్పు. ఇది వాళ్ళకి మొదటే తెలుసు కదా.